నమస్తే, వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ. సమతా మార్గాన్ని నిలబెట్టేది, ఆ మార్గం వైపు నడిపించేది భక్తి ఉద్యమమేనని శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజాచార్య స్వామి అన్నారు. నాటి జాతీయోద్యమం తెలంగాణ సాయుధ పోరాటంలో సాంస్కృతిక కళారూపాలు కీలక భూమిక పోషించాయి అని ఆయన ప్రవచించారు. వికాస్ తరంగిణి హన్మకొండ వరంగల్ వారి ఆధ్వర్యంలో శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజాచార్య స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో నృత్య, గాన, భజన, హరికథ, యక్షగాన, చిందు, కోలాటం, బోనాలు, సత్సంగాది వివిధ కళాకారులతో సంకీర్తన మండలి శోభాయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించారు. హన్మకొండ పబ్లిక్ గార్డెన్స్ నుండి సుబేదారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ మైదానం వరకు నిర్వహించిన ఈ శోభాయాత్ర బంజారా నృత్యాలు, బతుకమ్మలతో కొనసాగింది. కళలను, కళాకారులను, కళారూపాల గురువులను ప్రోత్సహించేందుకు శోభాయాత్ర నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్ తరాలకు మన సాంస్కృతిక వైభవాన్ని పదిలంగా అందించే భక్తి మార్గాన్ని మనమందరము కలిసి నిర్మిద్దాము అని, భగవంతుని ఆగ్రహాన్ని పొందుదాము అని వారు వివరించారు. వరంగల్ మేయర్ గుండు సుధారాణి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, సతీమణి నళిని, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, హిందూ సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమాన్ని వికాస్ తరంగిణి హన్మకొండ వరంగల్ ప్రతినిధులు పర్యవేక్షించారు. जय जय श्रीमनारायण मास्टर कमेटी का आह्वानिస్తున్నాం. श्रीमान सेंट्रल कमेटी చేశారు श्रीमान గారిని వరంగల్ రెడ్డి గారు. विद्यावान गुणीयति चातुर राम दिखावा कटोरी कला हरि रामचंद्र आयन जीवन चिरवि हर रघुपति के उतबाई कहा सहस्र तुम्हारो यस कहिसी लगा సంకీర్తన మండలి సమావేశం ఏర్పాటు చేశారు. అన్ని కళల వారు వస్తున్నారు. ఎర్మిరెడ్డిల వాళ్ళు, తప్పు వాళ్ళు, ప్లస్ కోలాటం వాళ్ళు, భరతనాట్యం కళాకారులతో చాలా పెద్ద ఎత్తున శోభయాత్ర చేస్తున్నాం. దీనికి అందరూ హాజరై ప్రతి ఒక్కరు మళ్ళీ మళ్ళీ రావాలని ఇంకా భక్తిభావంతో చేస్తున్నాం. చాలా మంది చేసేటటువంటి పనులని ఒక అంటూ వరంగా ఉంటుంది. వానాకాలం ఎప్పుడైనా సరే ఏం చేస్తున్నా క్షేత్రమా అన్నట్టు ఏంటంటే నారాయణుడైన శ్రీమన్ చూస్తా అంటే ఏంటంటే ఇది వరంగల్ గా స్వామివారిని ఈ కార్యక్రమంలో జానపద కళలు
శాస్త్రీయ నృత్య కళను ప్రోత్సహించడంలో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఈ విషయాల ద్వారా, ఈ కళల ద్వారా ప్రజలు ప్రశాంతంగా జీవన విధానానికి అలవాటు పడాలని వీటి నుంచి వచ్చేటువంటి భక్తి మార్గాలను నిర్వహిస్తూ ఈ స్వామివారి పిల్లలందరూ కూడా ఈ కళను ప్రోత్సహించాలి. ప్రజలందరూ కూడా ఈ కళను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అవి మనుషుల్ని భావులైనటువంటి మన పెద్దలు ఎన్ని రకాలైనటువంటి ఆయా వ్యక్తులకి తగ్గట్టుగా నామ సంకీర్తన పద్ధతుల్ని ఇచ్చారో చాలా ఆశ్చర్యం. రాముడు గురించినటువంటి కథ చెబుతూ వాళ్ళు ఒక పాట పాడారు. ఎక్కడ నడయాడితే అక్కడ ప్రకృతి మనకు అనుగుణంగానే ఉంటుంది. అది వరంగల్, హైదరాబాద్ లేదా అమెరికానా అని కాదు. సమాజంలో మంచి ఎక్కడుంటే మనకెప్పుడు కూడా అన్ని రకాల అనుకూలతలు భగవంతుడు తాను అనుగ్రహిస్తాడు. వికాస తరంగిణి ద్వారా మన భారతీయ సంస్కృతిని, సంప్రదాయాల్ని గ్రామ గ్రామాల్లో చక్కగా అది మన పూర్వ పరిమితమైనటువంటి స్థితిలో ఉండకుండా అది అంతటా వ్యాపించేట్టుగా చెయ్యాలి. అది వికాస తరంగిణి యొక్క బాధ్యత. సంకీర్తన మండలి అనే కార్యక్రమాన్ని కూడా ఈ పూట ఇక్కడ వరంగల్ నుంచి ఆరంభించడానికి వారు సిద్ధపడి ఉన్నారు. ఈ ప్రకటన చేయటమే వికాస తరంగిణి ఎగ్జిక్యూటివ్ బాధ్యత. ఇవ్వవలసిన తెలియజేయవలసిందిగా శ్రీ స్వామిని కోరుతున్నాను. నా చిన్న మన్మరాలు విషయంగా అది